జగన్ పార్టీని చీల్చేందుకు చంద్రబాబు మరొకసారి స్కెచ్ వేశారా? 2014-19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 23 మందిలో 22 మంది ఓడిపోయారు. ఆ ఎంపీల సంగతి అందరికీ తెలిసినటువంటి. అయితే తాజాగా కీలకమైనటువంటి పరిణామం సాక్షి రాసిన వార్త ప్రకారం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి బలం ఏంటంటే రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్కి ఇప్పుడు బలం ఇంకా ఉంది. అక్కడే రాజ్యసభలోనే 11 మంది. ఎందుకంటే నెంబర్ 1 బీజేపీ, నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ, నెంబర్ 3 తృణమూల్ కాంగ్రెస్ ఉంటే, నెంబర్ 4 ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 11 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు. టాప్ 5లో ఉన్నారు. 4వ 5వ స్థానంలోనూ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే. అలాంటి స్థాయిలో ఉండటం వలన ఇన్ఫ్లుయెన్స్డ్ శక్తిగానే ఉంటాడు. రాబోయే ఇంకొక 4 ఏళ్ల దాకా కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈవెన్ 5వ ఏడాదికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే అప్పటికి 11 నుంచి ఏడాదికి ఇదే 2 ఏళ్లకు ఒకసారి, అంటే 2026లో ఓ 3 తగ్గుతారు జగన్కి. అలాగే ఆ తర్వాత 2 ఏళ్ళకి అంటే 28 నాటికి ఇంకో 3 తగ్గుతారు. అప్పుడు చూసుకున్న 5 ఉంటారు. అంటే బలమైనటువంటి నెట్వర్కే ఉన్నట్టు జగన్కి. అప్పటికి కూడా 5 ఉంటారు. చంద్రబాబు గారికి క్రిందటిసారి 6 ఉంటే 6లో 4 ఆయన బీజేపీకి ఇచ్చేసేస్తే 2 మిగిలారు. ఆ తర్వాత అక్కడ కేంద్రంలో పట్టు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఈ ఎంపీల ద్వారా, రాజ్యసభ సభ్యుల ద్వారానే పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ చంద్రబాబు వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని సాక్షి చేసుకొచ్చినటువంటి వార్త. నేను ఇంతకుముందే చెప్పాను, రాజ్యసభ సభ్యులు రావాలి అంటే 2 కాన్సెప్ట్లు. ఒకటి 2/3 రావాలి. అంటే 11 మందిలో 2/3 అంటే దగ్గరగా 7 మంది దాకా వెళ్లాల్సి ఉంటుంది. అంతమంది కష్టం. ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు వెళ్ళడం కష్టం. కాబట్టి మిగతా వాళ్ళని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళతో రాజీనామా చేయించి తీసుకోవాల్సి ఉంటుంది. రాజీనామా చేసి మళ్ళీ ఇస్తాము, మేమే గెలిపిస్తాం అంటే అవకాశం ఉంటుంది. అట్లా ఎవరు చేస్తారో చూడాలి అన్నటువంటిది అనుకున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నం ప్రారంభించారు. 40 నుండి 60 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి తీసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సాక్షిని రాసిందంటే ప్రయత్నం ప్రారంభమైనట్టే. జగన్కి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం. మరి ఏం జరుగుతుందో చూడాలి.